ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించే నాయకుడు రాహుల్ గాంధీ అని మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ జన్మదిన వేడుకల సందర్భంగా ములుగులో యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో 1100 ఇళ్లు మంజూరు చేసి 500 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. మా ప్రభుత్వం మొదటి విడతలోనే 5000 ఇళ్లు మంజూరు చేస్తే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సీతక్క విమర్శించారు. మరి వైట్ టీ షర్ట్ మూవ్మెంట్ అని ఈ రోజు మేము కూడా రాహుల్ గాంధీ గారి యొక్క స్ఫూర్తితోటి వారి యొక్క జన్మదిన సందర్భంగా 4 కిలోమీటర్ల మేర దాదాపుగా 2000 మందితో ములుగులో ర్యాలీ నిర్వహించి రాష్ట్ర నాయకులను పిలిచి మా అందరికి కూడా మా యూత్ పిల్లలకు కూడా ఒక స్ఫూర్తి రావాలని జన్మదినాన్ని ఒక పోరాట స్ఫూర్తిగా వారి యొక్క కుటుంబ త్యాగాలను కూడా ఒకసారి మేమందరం మననం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నాడు. సొంత ఇల్లు లేకున్నా కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లుల కోసం ఈ రోజు ఇక్కడ మన గవర్నమెంట్ ఉంది. ఏకకాలంలో 4.5 లక్షల ఇల్లులు ఇస్తా ఉన్నాము. అనేక రకాల భూములు కూడా ఆనాడు అసైన్మెంట్ భూములు కూడా మరి ఇందిరమ్మ పంచింది. పేదవాళ్లకు గూడు గుడ్డ నీడ ఉండాలి, అదే విధంగా మనమెంతో మాకంతా ఉండాలి, రిజర్వేషన్స్ కానీ బడ్జెట్ కానీ అని కులగణన చేపట్టాలని మరి తెలంగాణలో మొదలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి కులగణనను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా చేపడతామని మాట ఇచ్చిందంటే దాని వెనుక కారణం రాహుల్ గాంధీ గారు.